త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అసహనం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై క్రమశిక్షణ లోపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇతరులది అన్ని రంగాల్లో కూడా పైచేయి అవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేయలేకపోతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు చిరాకుల్ని పెంచుతాయి. ఈరోజు తులారాశి వారు దుర్గాదేవిని సంపెంగ పూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. అష్టమ గురుకేతుల ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ఓం శ్రీ తేజోవతే నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు 11 ప్రదక్షిణలు ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగార్థులు లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ ఈరోజు చేసినట్టయితే వ్యాపారం శుభప్రదమవుతుంది. పెళ్లి కాని వారు సుబ్రహ్మణ్య అష్టకం, దుర్గా అష్టకం ఈరోజు పఠనం చేసినట్టయితే శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. పెట్టుబడులు బాగానే రాణిస్తాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని కనకాంబరాలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. ఓం శ్రీ భూమిజాయ నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు ఈరోజు అమ్మవారికి విడిపూల సమర్పణ చేయడం ద్వారా మంచి బుద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగార్థులు దుర్గా సప్తశతి పారాయణ ఈరోజు చేయడం శ్రేయస్కరం. వ్యాపారస్తులు 3 రకాల అన్నప్రసాదాల పంపిణీ ఈరోజు చేపట్టినట్టయితే మంచి అభివృద్ధిని చవిచూస్తారు. పెళ్లి కాని వారు అమ్మవారికి ఆవునేతి దీపారాధన ఈరోజు చేసినట్టయితే సత్వరమే వివాహం ఏర్పడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో అంచనాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రాధాన్యత, అనుకూలత పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆధిక్యతని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవిని చామంతులతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. ఓం శ్రీ శాంతయే నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు 11 ప్రదక్షిణలు అమ్మవారికి చేసినట్టయితే విద్యలో ఏర్పడినటువంటి ఆటంకాలు పటాపంచలవుతాయి. ఉద్యోగార్థులు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు చండీ హోమ నిర్వహణ ఈరోజు చేసినట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అభివృద్ధి ఏర్పడుతుంది. ఇక పెళ్లి కాని వారు దుర్గా అష్టోత్తర పఠనం ఈరోజు శ్రద్ధతో జపించినట్టయితే మంచి వివాహ అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. పెద్దల ద్వారా మనల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు దుర్గాదేవిని కనకాంబరాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి శుభవార్తలు వింటారు. ఓం శ్రీ కాత్యాయనే నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు 9 ప్రదక్షిణలు అమ్మవారికి ఈరోజు చేయడం శుభప్రదం. అలాగే ఉద్యోగార్థులు లలితా సహస్రనామ పారాయణ ఈరోజు పఠనం చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఈరోజు చేపట్టేటువంటి అన్నదానం వ్యాపార అభివృద్ధిని కలిగిస్తుంది. పెళ్లి కాని వారు రుక్మిణి కళ్యాణ ఘట్టం ఈరోజు చదివినట్టయితే శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆలస్యంగానైనా విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్య ప్రతికూలత ఏర్పడుతుంది. ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవిని సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఓం శ్రీ మహామాత్రే నమః అనేటువంటి మంత్రం కూడా ఉపకరిస్తుంది. విద్యార్థులు ఈరోజు విడిపూల సమర్పణ అమ్మవారికి సమర్పించడం ద్వారా విద్యలో అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగార్థులు ఆలయంలో పరిశుభ్ర నిర్వహణ చేపట్టినట్టయితే ఉద్యోగ అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారస్తులు నవధాన్యాల దానం ఈరోజు చేయడం కూడా మంచిది. పెళ్లి కాని వారు ముత్తైదువులకి పూలు పండ్లు సమర్పణ చేయడం ద్వారా కుజదోష నివృత్తి ఏర్పడుతుంది. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత
లావాదేవీల్లో ప్రాముఖ్యతని సంతరించుకోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించినప్పటికీ చిరు విఘ్నాలతో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీనరాశి వారు శ్రీ దుర్గాదేవిని గన్నేరు పూలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడితే అష్టమ శని దోషం పోతుంది. ఓం శ్రీ మహాగౌర్యే నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు ఈరోజు ఆవుపాల సమర్పణ చేసినట్టయితే బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఉద్యోగార్థులు పగడమాల ధారణ ఈరోజు చేయడం ద్వారా ఉద్యోగాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు దూరం అవుతాయి. వ్యాపారస్తులు ఆలయంలో పుష్పాలని ఈరోజు అలంకరించినట్టయితే వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. ఇక పెళ్లి కాని వారు నాగ ప్రతిమలకు ఆవుపాలు సమర్పణ చేయడం ద్వారా వివాహంలో ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి యొక్క అలంకారం దుర్గాదేవి. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్ని దుర్గతులు కూడా దూరం అవుతాయి. మరి ఆ అవతార పరమార్థం ఏమిటో పరిశీలిద్దాం. ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుఃఖేన గంతుం సఖ్యతే ఇతి దుర్గా అన్నారు. అంటే దుర్గతులని దూరం చేసేది దుర్గాదేవి. అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథి రోజున రురుకుమారుడైనటువంటి దుర్గముడైనటువంటి రాక్షసుని సంహరించింది. ఈ దుర్గాదేవి ఆది ప్రకృతి పంచమహాస్వరూపాలలో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ మంత్ర తంత్ర గ్రంథాల్లో వివిధ రకాల దుర్గాదేవి స్వరూపాలు మనకి గోచరిస్తాయి. వీటిలో ఏ రూపాన్ని ధ్యానించినా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. మనల్ని సమస్త దుర్గతుల నుంచి రక్షించేటువంటి దుర్గాదేవి మంత్రాన్ని నిత్యం విజయపూర్వకంగా జపిస్తే సమస్త గ్రహ బాధలు దుష్టగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.